నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతావో, ఒంటరిగా గడుపుతావో, అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నేను ఒంటరివాడిని, నాకు సహాయం చేసే ఎవ్వరు లేదు, ఏంటో లాగుంది అనిపిస్తుంది. ఎలాగంటే యేసు ప్రభు వారు సిలువలో వేలాడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే అన్నీ కోల్పోయినలాగా ఉన్నాడు. అన్నీ కోల్పోయాడు, దరిద్రుడు, చూడటాకే అసహ్యంగా ఉన్నాడు, ఏమీ లేనివాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ఎవరికైతే సహాయం చేశాడో వాళ్ళు ఎవ్వరు లేరు సిలువ దగ్గర. ఎవరు లేరు. ఇద్దరు ముగ్గురు, తల్లి ఉంది, యోహాను ఉన్నాడేమో, ఎవ్వరు లేరు. యేసు ప్రభు చాలామందికి సహాయం చేశాడు. ఆయన దీన పరిస్థితిలో, ఆయన కఠోర పరిస్థితిలో, లేని పరిస్థితిలో, ఒంటరి సమయాల్లో జనాలేరి లేరు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎవ్వరు పక్కన ఉండరు. ఏడుస్తాం, కన్నీరు గారుస్తాం, దొల్లుతాం, మోకరిస్తాం, అన్ని హృదయాన్ని పంచుకుంటాం, అన్ని దేవుడితో చేస్తాం. అప్పుడు మన పక్కన ఎవ్వడు ఉండడు. ఈరోజు నేనున్నాను, మీకు ఉజ్జీవంగా వాక్యం చెప్పడమే కానీ వాక్యాలు వల్లించడం కానీ చేస్తున్నా. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, నా మాట్లాడుతున్నారు, కానీ నా ఒంటరిగా నా బాధలో ఎవరు ఉండరు. వండిపోవడమే మంచిది. ఆ టైంలో దేవుడు నువ్వు అంతే. నేను చూసేవాళ్ళు ఉండరు, పట్టించుకునేవాళ్ళు ఉండరు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండరు. దావీదు ఎలుకబంటిని, సింహాన్ని గొర్రెల నుంచి కాపాడాడు. గొర్రెలు తినకుండా కాపాడాడు. అప్పుడు ఎంతమంది దావీదుకి చప్పట్లు కొట్టారు? ఎవరు కొట్లా. ఎంతమంది గుర్తించలా. ఎంతమంది మెచ్చుకున్నారు? ఎవరు మెచ్చుకోలేదు. ఎవరు చూసేవాళ్ళు లేడు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆ దేవుడు చూశాడు కాబట్టి దావీదుని ఏం చేశాడంటే, ప్రైవేట్గా, లేకపోతే ఎవరు చూడనప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఉన్నావు, ఎవరు చూడనప్పుడు కూడా నాతో గడుపుతున్నావు, ఎవరు చూడనప్పుడు కూడా నన్ను ఆరాధిస్తున్నావు, ఎవరు చూడనప్పుడు కూడా నా మీద ఆధారపడుతున్నావు, ఎవరు చూడనప్పుడు కూడా నీ బాధ్యత చేస్తున్నావు. అయితే ఏం చేశాడంటే ప్రైవేట్ని తీసుకెళ్ళి పబ్లిక్గా చేశాడు. ఏంటంటే పబ్లిక్గా గొలియాతును ఓడించి అందరూ మెచ్చినట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితం అంతే. నువ్వు ఒంటరిగా చేసిన ప్రార్థన ఎవరికి కనపడదు, నువ్వు ఏడ్చింది ఎవరికి కనపడదు, నీ బాధ ఎవరికి కనపడదు, దేవుడు ఒక్కడికే కనపడదు. నువ్వు అనుకుంటావు ఏం జరుగుతుంది దేవా, నేను నీతో ఉన్నాను కానీ నాకేం రావట్లేదు అన్నావు. కానీ వెయిట్ చేయి. నువ్వు సీక్రెట్గా చేసిన ప్రార్థన. అందుకని ఉపవాసం చేసేటప్పుడు కూడా నటించొద్దు అంటాడు. ఉపవాసం చేసేటప్పుడు కూడా అందరితో ఏదో సింపతి గెయిన్ చేయాలని, ఏదో జాలి కోరుకోవద్దు. నీ ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా సరే, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ ఒంటరిగా నీ తండ్రితో గడుపు అంటాడు దేవుడు. ఆ అనుభవం రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ అనుభవం లేకపోతే నీకు ధైర్యం రాదు, విశ్వాసం రాదు, వచ్చినట్టు ఉంటుంది అంతే. యూ కాంట్ ఫేస్ ద సిచ్యువేషన్. నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని వచ్చే పరిస్థితులు మనం ఎదుర్కోలేం, పడిపోతాం. అపవాది తీసుకొచ్చి ఒక పెద్ద రాయి పెట్టగల మన ముందు. ఆ ప్రార్థనా జీవితం నీకు లేకపోతే చిన్న రాయి తగిలినా సరే ఢమ్మని పడిపోతాను.